తొందరపడకు సుందర వదన చెప్పేది వినరా, ప్రశ్నలు ఆపి చెప్పేది వింటే సరిపోతుంది కదరా అని అంటూ వాడి ప్రశ్నలు ఆపిచ్చి నేను చెప్పటం మొదలు పెడుతుంటే గోపి అబ్బో పాటలాగా చెప్తున్నావే, సరే సరిగ్గా చెప్పు, మధ్యలో రాకుండా వింటాను అని అన్నాడు గోపి. అవునరా, నువ్వు చెప్పింది నిజమే, నాకు ఎలాంటి అమ్మాయి నచ్చిద్దో నీకు తెలుసు కదా. తెలుసులే, కానీ నువ్వు తన గురించి చెప్పడం ఆపేశావరా, చెప్పు అని అన్నాడు గోపి. నేను మళ్ళీ ఒకసారి తను గుర్తు తెచ్చుకొని చెప్పటం మొదలు పెట్టాను. తను మన సాంప్రదాయాన్ని వదలకుండా గౌరవిస్తూ పద్ధతిగా చీర కట్టుకొని వచ్చిందిరా. తను ఆ చీరలో నడుచుకుంటూ వస్తుంటే అప్సరసలాగుందిరా. అబ్బో, అప్సరసలు ఎలా ఉంటారో తెలుసా అయింది నీకు అన్నాడు గోపి. తనని చూస్తే నీకు తెలిసేది అన్నాను నేను. సరే సర్లే అని అంటూ చెప్పురా నువ్వు అన్నాడు గోపి. తను పూజలో ఉన్నప్పుడు అక్కడ ఎవరో చిన్నపిల్ల ఏడుస్తుంటే అందరూ ఆ పిల్లనే చూస్తున్నారు. అప్పుడు తినెళ్ళి తన్ని ఆడిస్తూ ఆ ఏడుపుని ఆపిచ్చిందిరా. అబ్బో, ఏడుపు ఆపించినంత మాత్రాన నీకు నచ్చిందా ఏంటి? తన గురించి మీకు పూర్తిగా తెలుసుకోవాలనుందా? నేను మీ తనుజ్ని, ఇదే నా ప్రేమ శోధన.